శ్రీరామచంద్రమూర్తి జననం ఈ భూమండలంలో విజృంభిస్తున్న రాక్షసులను అంతం చేయడం కోసమే. ఈ విషయం తెలుసు కనుకనే నాడు విశ్వామిత్ర మహర్షి తాను తలపెట్టిన యజ్ఞానికి శ్రీరామచంద్రమూర్తిని వెంటపెట్టుకు వెళ్లి తాటకి, మారీచ, సుబాహు వంటి రాక్షసులను అంతమొందించి రాక్షస సంహారాన్ని మొదలుపెట్టాడు. సీతాదేవి స్వయంవరంలో పాల్గొని ఈ అఖండ భూమండలంలో తానే గొప్ప అనుకుంటూ విర్రవీగే 10 తలల రావణుడు శివధనుస్సును ఎత్తాలని యత్నించి ఎత్తలేక చేతులు దాని కింద పడి నలిగిపోతుంటే ఏడుస్తూ కూర్చుంటాడు. అంతటి శక్తివంతమైన పరమశివుని యొక్క ధనస్సును శ్రీరామచంద్రమూర్తి అవలీలగా ఎక్కుపెట్టి ఇంటి నారి కట్టి ధనుష్టంకారాన్ని చేసి అవలీలగా శివధనుర్భంగం గావిస్తాడు. గర్విష్ఠి అయిన రావణుడికి మీ రాక్షస జాతిని అంతం చేసేది నేనేనన్న సంకేతాన్ని పంపించాడు. అప్పటి వరకు సామాన్య రాజుగా ఉన్న శ్రీరామచంద్రమూర్తి కీర్తి ప్రతిష్టలు ఎల్లలు దాటి